Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అండ్ ముఖ్యంగా నెల్లూరు నియోజకవర్గంగానే చాలా మందికి ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు. యాక్చువల్గా జబర్దస్త్లో ఇప్పుడున్న కామెడీ చూస్తుంటే మీరు చేసే కామెడీలో సగం కూడా ఎవరు చేయలేరు. నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను. మీ కామెడీలో అంత క్వాలిటీ ఉంటుంది, అంత ఫన్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు అలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉండడానికి 100% అర్హత ఉంది. టీమ్ లీడర్గా కూడా ఎదిగారు. అలాంటి స్థాయి నుంచి అసలు పూర్తిగా బయటకు ఎందుకు వచ్చారు? ఏమండి, నాకు ఎక్కడ బాధేసిందంటే జబర్దస్త్లో 12 ఎపిసోడ్లు టీమ్ లీడర్ పిలిచారు, టీమ్ లీడర్గా అనౌన్స్ చేశారు. మా సుబ్బుగానికి నన్ను ఆమెకి నేమ్ ఒక బ్రాండ్ నేమ్ ఉందన్న, ఆమె పేరే పెడతామన్నా, నెల్లూరు నిర్జా. సరే మా ఆయన పేరు నాకు మింగిల్ చేసి పెట్టమన్నా, వద్దన్నారు. సరే మా ఆయన నాకన్నా ముందు మా ఆయన చాలా రైటర్గాను మా టీం తీసుకురావడానికి చాలా బాగా కష్టపడ్డారు. ఆయన మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఆయన పేరు పెట్టమని అన్నా కూడా సరే నీ పేరే అని అన్నారు. సరే నా పేరే చేశారు, బాగానే ఉంది. అదంతా కూడా కాదు, ఒక 10 ఎపిసోడ్లు చేసిన తర్వాత ఒక మెంటల్ ప్రెజర్ ఇచ్చారండి. మెంటల్ ప్రెజర్ ఇచ్చారు. ఎట్లా అంటే ఇప్పుడున్న కొత్తదనం కావాలి, మీ రైటింగ్లో ఇది మనం హెల్దీ కామెడీ చేసేసరికి ఉంటుంది, బూత్ కామెడీ కొంచెమన్నా ఉంటుంది, అది లేకుండా జనాలు చూడరు. ఈ రోజుల్లో అంత అప్డేట్ అయ్యారనమాట. కామెడీ అంటే బూత్ అన్న సెన్స్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏంటి కామెడీ అంటే బూత్. చందేల గారు పక్కన పెడితే ప్రసాద్ బెహరా వీళ్ళందరూ ఇచ్చేదే. మా సుబ్బు గారు కూడా చాలా హెల్తీ రైటింగ్ రాస్తారు, కానీ ఆయన్ని కూడా మెల్ట్ చేసి బూత్ రాపిస్తారనమాట కొన్ని షోలు. అలా కూడా రాయించారు, జూలగటగా రాయించారు, అట్లనే జబర్దస్త్ కూడా రాయించారు అట్లాగే. కానీ ఇంకా మోర్గా కావాలి, ఇంకా మోర్గా కావాలి, ఇంకా మోర్గా కావాలి, మీరు ఇవ్వలేకపోతున్నారు అనేది కొన్ని మాటలు అన్నారన్నమాట డైరెక్టర్స్ అన్ని టీం కొంతమంది అన్నారు. మీరు ఇవ్వలేకపోతున్నారు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలంటే ఓహో మనం చేసేది ఏదో వీళ్ళకి సరిపోవట్లే. మేము అప్పటికి ఒక షో దగ్గర జబర్దస్త్లో వచ్చేసరికి ఏంటంటే జబర్దస్త్లో లాక్ అయిన తర్వాత మిగతా షోలకి వెళ్ళటానికి ఉండదు, సీరియల్కి వెళ్ళటానికి ఉండదు, వెబ్ సిరీస్కి వెళ్ళడానికి. ఎందుకంటే నెలలో ఒక 4 రోజులు 5 రోజులే కదా అంటారు. షూట్ 5 రోజులు 4 రోజులేనండి నెలకి. కానీ దానికి బడే స్ట్రగుల్ ఉంటుంది చూసారా. ఒకసారి రైటర్లు తీసుకెళ్ళాలి, ఒకసారి రిహార్సల్కి వెళ్ళాలి, దాని ఒకసారి అవన్నీ వినిపించడానికి ఎన్ని స్టోరీలు ఉంటాయి, అన్ని స్టోరీలు డిస్కషన్స్కి అంటారు. ఆ డిస్కషన్స్కి వెళ్ళిన తర్వాత ఇన్ని స్క్రిప్ట్లు అనేవన్నీ చూస్తారు. మనం 20-30 స్క్రిప్ట్లు మా సుబ్బుకి ఒక జబర్దస్త్కి ఈ హంగామాకి ఈ రాసి ఒకనొక టైంలో మైగ్రేన్ అటాక్ అయింది. మైగ్రేన్ అటాక్ అయ్యేసి తనకేంటంటే ఇంకా ఒక రైటర్కి ఇంకా రాయి సపోర్టర్ లేదు, తన ఆలోచించుకోవాలి, రాసుకోవాలి. కూర్చుంటే మా టీం కూర్చుంటాను, నేను కూర్చుంటాను, అది కాదు నాన్న ఇది అనుకుంటాం, అక్కడే లైవ్లో ఎడిటింగ్ అనుకుంటూ రాసుకుంటూ ఉంటాం. కానీ తనకేంటంటే వీళ్ళు పెట్టే మెంటల్ ప్రెషర్కి మైగ్రేన్ ఎక్కువైపోతుంది. ఈ 10 స్క్రిప్ట్లు తీసుకెళ్తే ఇది నచ్చలేదంటారు, అది నచ్చలేదంటారు. అక్కడ ఒక రైటర్ని ఇచ్చారు. ఆ రైటర్ ఏంటంటే మనకు అక్కడ నాకు ఒకనొక పాయింట్లో మేము చెప్పిన స్క్రిప్ట్లు వాళ్ళకి నచ్చేది లేదు, వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్లే వాళ్ళు వేయించేవాళ్ళు. అది ఆ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నాకు అర్థమయ్యేది, మా సుబ్బు గారికి అర్థమయ్యేది ఈ స్క్రిప్ట్ పండదని, ఈ స్క్రిప్ట్ పేలదని మనకు తెలుస్తుంది. మనం టు బి ఫ్రాంక్గా మాట్లాడలేము అక్కడ. ఈ స్క్రిప్ట్ పేలదు అనేసి అదే పేలుతుందని డైరెక్టర్ గారు అంటారు. ఎందుకు ఈ రాజకీయం జరుగుతుందో అర్థం కాల నాకు. ఇప్పుడు 10 ఎపిసోడ్ల తర్వాత మాకు అదొక పాయింట్ వెలిగింది. మనమే అంటే మన ఊరి మనమే బిగించుకున్న వాళ్ళం అయిపోతాము అన్న ఒకనొక సందర్భంలో అనిపించింది నాకు. మన ఊరి మనమే బిగించుకున్న వాళ్ళం అవుతామో యాజ్ ఎ టీమ్ లీడర్గా పేరు తెచ్చుకొని ఇన్ని ఎపిసోడ్లు హంగామా, జబర్దస్త్, ఎక్స్ప్రెస్ రాజా, ప్రతిదీ జూలగటక అన్నిట్లో చాలా మంచి పేరుంది. వాళ్ళ స్కిట్ వస్తుందంటే కూర్చొని జనాలు చూస్తారు. అందులో 70% హెల్తీ ఉంటుంది, 30% మాత్రం పట్టుకోలేని బూత్ ఉంటుంది. అది టచ్ అవ్వనట్టు బూత్ ఉంటుంది. కానీ 100% బూత్కి తీసుకెళ్తున్నా అది స్కిట్లు పండట్లా. మా సుబ్బు గారు స్ట్రగుల్, వాళ్ళు ఇచ్చిన రైటరు వీళ్ళు ఏంటంటే పిలుస్తున్నారు, అది బాగాలేదు ఇది బాగాలేదని మొహమ్మద్ అనేస్తున్నారు. ఏంట్రా వీళ్ళు ఇలా అంటున్నారు, ఏం చేస్తారు, నిజంగా బాగుండట్లేదా? అది మనకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లే, వాళ్ళకి నచ్చింది మనకు నచ్చట్లే. మేమేంటంటే సార్ ఇన్ని చేసామండి, జబర్దస్త్ అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇన్ని షోలు ఒక ఎత్తు అయితే బాహుబలి సినిమా ఒక ఎత్తు, ఇన్ని షోలు ఒక ఎత్తు అన్నట్టు ఉంటుంది కదా. కానీ వాటి పేరు వాటిదే, ఇటు తీరి వీటిదే. కానీ జబర్దస్త్కి జనాలు బాగా అడిక్ట్ అయినారు, అలవాటు అయినారు. అది పెద్ద షోగా ఒక రన్ అవుతుంది.
ఈ టైంలో దీన్ని వదిలేస్తే మనం చేతగానే వాళ్ళం అయిపోతామా అని మాకు ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా ఏదో చేద్దాం, ఇంకా చేద్దాం, ఇంకా మా వల్ల వదిలే సార్, మీరు వేరే చూసుకోండి, మొహం ఆటం లేకుండా. ఒకటండి, పరిస్థితులు అనుకూలంగా ఉండి మన పని మనం ఫ్రీగా చేయనిస్తే అది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో అయినా మనం ఇమడగలం. పరిస్థితులు అనుకూలంగా లేకుండే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మన ఆ ప్లాట్ఫామ్ ఏదైనా సరే అది వదిలేసి రావడం చాలా మంచిదంటాను నేను. ఎందుకనంటే మానసికంగా అక్కడ చచ్చిపోయే బదులు బయటకు వచ్చి ఇంకో పని చేయంటాను నేను. అంతే కదా, నాకు అదే అనిపించింది. మనం రైటర్లమి, మనం యాక్టర్లమి ఎదిగినాము, ఒక పేరు తెచ్చుకున్నాము. అక్కడ ఆ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకో ప్లాట్ఫామ్ ఉంది నిన్ను పిలవడానికి, ఇంకో ప్లాట్ఫామ్ ఉంది. అక్కడేంటో నువ్వేంటో నిరూపించుకుంటే చాలు. అక్కడుండి వాళ్ళ అవమానాలు తీసుకునే బదులు, అక్కడుండి వాళ్ళ తిరస్కారం తీసుకునే బదులు బయటకు వచ్చాయి అని ఇద్దరం మాట్లాడుకున్నాము. ఆ సార్కి చెప్పాము. వాళ్ళు వద్దు, ఇంకో టీంలోకి వెళ్ళండి, ఇంకో టీంలోకి మింగిల్ చేస్తామని అన్నారు. అట్లా కూడా యాజ్ అ టీమ్ లీడర్గా ఎంటర్ అయిన తర్వాత ఇంకో టీంలోకి వెళ్ళి మింగిల్ అవ్వడం ఎందుకని మాకెందుకు అనిపించింది, వచ్చేసాను. అంటే లాస్ట్లో మీరు ఒక మాట అన్నారు, వేరే టీంలోకి పంపిస్తామని చెప్పేసి. మీరు చాలా గట్టిగా సుబ్బు గారిని వద్దు అని చెప్పి వేరే టీంలో చేయడానికి వీలు లేదు అంటే డైరెక్టర్లు నీరజ మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉండండి అని చెప్పంటే మీరు చాలా గట్టిగా అపోజ్ చేసి ఇంకా జబర్దస్త్ స్టేజ్ పైకి మనం ఎక్కొద్దు అని చాలా గట్టిగా అపోజ్ చేసి ఆయన తీసుకెళ్ళిపోయారు. నిజమేనా? నిజమే చెప్ప. నేను పిలిచే మా వాడు అయిపోయింది, పిలిచారు సార్ ఇక ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే, సరే భయ్యా ఇది మనకు రేటింగ్ తగ్గుతోంది, ఇంకేమన్నా ఉంటే చూడండి అని అంటే, అవతల ఒక వ్యక్తి గురించి తెలిసి ఇన్ని షోలు చేస్తున్నాడని తెలిసి, ఇన్ని చేస్తున్నారని తెలిసి, నిన్ను ఒక వర్క్ ఇచ్చినప్పుడు నిన్ను ఇలా ఫ్రీగా వదిలేస్తే, ఇలా వదిలేస్తే నిన్ను ఫ్రీగా నువ్వేం చేయగలవు, నువ్వేం చేస్తావో నీకు ఒక ఐడియా ఉంటుంది. నీ మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పట్టుకోక్కర్లా, నీ మీద నమ్మకం ఉండాలి, నీ టాలెంట్ మీద నమ్మకం ఉండాలి, నువ్వు చేయగలవు ఎట్టి పరిస్థితులని. ఆ నమ్మకం అవతలోడికి లేనప్పుడు ఆడుండడం వేస్ట్ అంటాను నేను. అంటే నాకు జబర్దస్త్లో ఇంకా చాలా మంది చెప్పింది ఏంటంటే, నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి, చాలా మంది చెప్పింది ఏంటంటే, నీరజ తన భర్తకి అవమానం జరుగుతుంది ఏమో, తన భర్తని తక్కువగా చూస్తారు ఏమో అంటే ఆ పరిస్థితి కూడా రాకూడదు అని చెప్పేసి తన భర్త కోసమే జబర్దస్త్ని వదిలేసింది అని చెప్పి చాలా మంది చెప్పారు. అంటే తన భర్త అది ఒక పాయింట్ అయితే, తను నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, నాన్న మన రైటింగే బాగాలేదంట, మార్చుకోవాలంట, మన రైటర్ ఇచ్చినా చేయలేకపోతున్నాం అంట అని డైరెక్టర్ అన్నాడని మా ఇంటికి వచ్చి బాధపడ్డాడు. వదిలే, అంతే, వదిలేయి, నీ మీద నమ్మకం ఉండి నువ్వు ఫ్రీగా చేస్తావు, నువ్వు చేయగలవు అని నమ్మితేనే ఆ షో చేద్దాం. మనం చేయలేము అని అవతలాడు కనిపించిందంటే వదిలే. అండ్ జబర్దస్త్లో ఒక టీం లీడర్తో చాలా ఇబ్బంది పడ్డారట, ఎవరైనా చెప్పండి. అంటే కొంతమంది ఏంటంటే మేము వస్తున్నాం అన్నది వాళ్ళు స్వాగతించలేకపోయారు ఏమో కానీ, మా పేర్లు ఎందుకులేని మాతో సరిగా కూడా మాట్లాడలేదు అనమాట. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు చెప్తే కొంచెం క్లారిటీ. పర్లేదు కానండి. ఒకనొక సందర్భంలో అయితే జబర్దస్త్ కన్నా ముందు ఎట్లా జబర్దస్త్ వచ్చింది, జబర్దస్త్ కన్నా ముందు అవకాశాలు రానప్పుడు మా ఆయన గెటప్ సీను అన్నకి మా ఇద్దరు ఫోటో పెట్టి, అన్న ఏదైనా మన టీంలో ఉంటే చూడమనో లేకపోతే జబర్దస్త్లో అవకాశం ఇవ్వమని అంటే, అన్న రిప్లై ఇవ్వలేదు కదంట కదా, బ్లాక్ చేశారంట గెటప్ సీను అన్న. నాకు అది స్క్రీన్ షాట్ పంపించాడు మా సుబ్బు. అవునా నాన్న వదిలేసేలేనా, వాళ్ళు పట్టించుకుంటే ఓకే, అప్పటికి మాకు హంగామా నడుస్తుంది, హంగామా అయిపోయింది అనుకుంటా, హంగామా అయిపోయింది. ఆ తర్వాత అవకాశం కోసం అనేసి సీను అన్న, నేను నీరజ సుబ్రహ్మణ్యం అన్న, ఆయన నీరజ సుబ్రహ్మణ్యం మాట్లాడతారు, నీరజ సుబ్రహ్మణ్యం అన్న ఎక్కడన్నా అవకాశం ఉంటే చూడండి అన్న, ఏదన్నా ఉంటే చెప్పండి అన్న అని అంటే ఆయన పట్టించుకోలేదు. అంటే ఇతను జస్ట్ ఎత్తుకోవడం, కాల్ చేయడం, ఎవరికి మెసేజ్ చేస్తాడు, ఆ మెసేజ్కి పలానా బాగున్నారా సుబ్బు అని రిప్లై ఇస్తేనే ఫర్దర్గా కాల్కి వెళ్తాడు, లేదంటే వెళ్ళడు. అట్లా కూడా ఇప్పటికీ ఎవరికి చేయలేదు. ఫస్ట్ టైం గెటప్ సీను అని అడగడం జరిగింది, అన్న బ్లాక్ చేయడం జరిగింది. మీరిద్దరు అప్పటికే బాగా ఫేమస్ కదా, అంటే జీటీవీలో క్లబ్ చేశారు, హంగామా చేశారు, జూలగటగా చేసాము, అప్పుడు బాగా ఫేమస్ అయినా. ఇంకొకటి ఏంటంటే నాన్న, జబర్దస్త్ కన్నా ముందు నానక రామగూడలో షూటింగ్ జరిగేది ఒకప్పుడు జబర్దస్త్. అప్పుడు మా ఆయన చంద్రాన్న టీంలో చేసేవాళ్ళు. అండ్ మమ్మల్ని బాగా అవాయిడ్ చేసి అవమానించిందంటే చంద్రాన్న అన్న, మా ఆయన అవమానించాడు. నేను అది తీసుకోలేకపోయాను. చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు. ఏంటంటే మా ఆయన క్యాటరింగ్ బిజినెస్ ఉంది. ఒక 5 ఎపిసోడ్లు మా ఆయన చంద్రాన్న టీంలో జరిగినాయి.
అప్పుడు అదిరింది షో కూడా నడుస్తుంది అనమాట జీ తెలుగులో. నేను అప్పుడు ఆర్పీ టీంలో అదిరింది షోలో చేస్తున్నాను, మా ఆయన జబర్దస్త్లో చేస్తున్నారు, చంద్రాన్న దాంట్లో చేస్తున్నారు. చంద్రాన్న దాంట్లో చేసేటప్పుడు 5 ఎపిసోడ్లు నడిచాయి. 6వ ఎపిసోడ్కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది సుబ్బు కావాలని, అంటే సుబ్బు క్యాటరింగ్ నడుస్తుంది, పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు 2 లక్షల వ్యాపారం. అది మనకు మిగిలితే ఒక 50,000 దాకా మిగులుతొచ్చు, లేకపోతే ఒక 30,000 40,000 ఒక అమౌంట్ అయితే మిగులుద్ది. ఆ 2 రోజులకి మిగులుద్ది. అది పెద్ద వ్యాపారం. అది జరిగేటప్పుడు అన్న దాదాపు 500 మంది భోజనాల దాకా వస్తున్నారు. సో ఈ టైంలో ఈ ఒక్కరోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినన్నా పెట్టి కామెడీ షో అనేది ఆ స్థానంలో ఎవరినన్నా పెట్టి రన్ చేయొచ్చు. అంతే. నేను టీం లీడర్నండి, కో యాక్టర్స్ ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు, నేను ఉండాలి ఇంపార్టెంట్. చంద్రాన్న ఇంపార్టెంట్, సుబ్బు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. సుబ్బు అనేది చిన్న క్యారెక్టర్. అది సుబ్బు బదులు అతని మీద కౌంటర్ వేసి రాత్రి ఓడి పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోయిందనో ఏదో ఒక ఓడేసి దాన్ని తప్పించచ్చు. స్క్రిప్ట్ మన చేతిలో ఉంది. కానీ అన్న ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. చంద్రాన్న ఫోన్ చేసి సుబ్బు గురించి అడిగాడు, అమ్మా ఎందుకు రాలేదు అని. అంటే అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్నా, అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు క్యాటరింగ్ ఉన్నప్పుడు మడి కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని అన్నాడు. బిజినెస్ ఉంది కదా అదే చేసుకోమనొచ్చు కదా, ఇది కూడా చేసుకోమన్నాడు అని. చాలా తప్పుగా మాట్లాడుతున్నారన్న మీరు. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒకే దాని మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక వ్యాపారం మీద నిలబడకపోతే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాల వల్ల జరిగిపోద్దంటే ఎవరికి జరగదు. ఇప్పుడు సర్వానంద గారు హీరో హోటల్ ఎందుకు పెట్టుకున్నారండి? ఎందుకు పెట్టుకున్నారా మనం అడగగలమా? ఇప్పుడు చార్మి గారు పెద్ద హీరోయిన్గా నడిచింది, ఆవిడ ప్రొడక్షన్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు? నిహారిక గారు నాగబాబు గారి కూతురు, ఆవిడ ప్రొడక్షన్ ఎందుకు నడుపుతున్నారు? ఈరోజు ప్రొడ్యూసర్గా ఎందుకు అయ్యారు? ఒక వ్యాపారం అనేది ఎవరి వ్యాపారం వాళ్ళదండి. మనం బిజినెస్ అనేది మన ఇష్టం అండి, మన బతుకు తెరువు కోసము, లేకపోతే దాంట్లో ఇంకా ముందుకు మన మీద మన నమ్మకం. బిజినెస్ అనేది పెట్టేవాడు అంటే గట్స్ ఉండేవాడు బిజినెస్ పెట్టగలడు ఎప్పుడు కూడా. అంటే వాడి మీద 10 మంది నేను సాకగలను, 10 మంది ముందుకు 10 మందికి వర్క్ ఇవ్వగలను, నా పాయింట్ ద్వారా 10 మంది బతుకుతారు అనేది వాడికి నమ్మకం ఉంటే, ముందు బిజినెస్ మ్యాన్కి వాడి మీద వాడికి నమ్మకం ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది ఎవరైనా తెలిసిన విషయం. ఆ విషయం కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్, చంద్ర గారికి ముందే చెప్పి ఆ రోజు షోకి వెళ్ళలేదా? చెప్పకుండా వెళ్ళిపోయారు? చెప్పారంట. నాకు కుదరదన్నా, నాకు అంటే కుదరకపోతే ఎట్లా అంటే ఒకవేళ వీలుంటే వస్తా, వీలు కాకపోతే చెప్పలేను అని అన్నారంట. కానీ ఆయన వస్తానని ఆ మాట అన్నాడు కదా, నాకు వీలుంటే వస్తానన్నాడు కదా, వీలు చూసుకునే రావాలి కదా. ఒక ఆర్టిస్ట్కి చెప్పేసినప్పుడు రాకపోతే ఎలా అని చెప్పేసి ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడాడు. ర్యాష్గా అప్పటికి నేను జబర్దస్త్లో టీం లీడర్గా వెళ్ళాలి, మిగతా షోలు నుండి వస్తున్నాను. ఆయనకి వాళ్ళకేంటి మేము జబర్దస్త్ చేస్తున్నాము, జబర్దస్త్ ప్లాట్ఫామ్ దాకా కూడా ఎందుకు వెళ్ళాను నేను చెప్తాను ఇప్పుడు తర్వాత. నేను జబర్దస్త్ చేస్తున్నాము, మేము పెద్దోళ్ళమి, వీళ్ళు మాకన్నా చిన్న షోలు చేస్తాను, వీళ్ళు చిన్నోళ్ళు అన్న ఫీలింగ్ లో వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు ఉన్నారండి. నేను షో దాకా వెళ్ళిపోతే ఒక షో అన్న కొంతమంది చెప్తే నా మొహం చూసి కూడా మాట్లాడిన వాళ్ళు లేరు జబర్దస్త్లో. నేను చెప్తున్నాను కదా, నా మొహం చూసి కూడా స్ట్రైట్గా మాట్లాడిన వాళ్ళు లేరు. ఇలా చూసి అంటే మేము ఇదే ఎంటర్టైన్మెంట్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో మేము షోలు చేసుకునేవాళ్ళం. ఈటీవీ ప్లస్లో, వాళ్ళు ఈటీవీలో చేసేవాళ్ళు. ప్లస్సే తేడా, మేము ఈటీవీ ప్లస్లో చేసేవాళ్ళు. ఈటీవీ ప్లస్లో చేసేవాళ్ళని ఎవరిని ఈటీవీ దాకా రానిచ్చేవాళ్ళు కాదు, ఆ షో దగ్గర రానిచ్చేవాళ్ళు. ఆ షో దగ్గర పోతే అంటే ఒక రకమైన చిన్న ఎవరు పలకరించేవాళ్ళు కాదు, ఎవరు దగ్గర తీసుకునేవాళ్ళు, కొంతమంది మాత్రమే తీసుకునేవాళ్ళు. సరే తీసుకున్నా ఆఫర్ అయినా ఇస్తున్నారు కదా అని చంద్రాన్న పిలిచారు. మాకు చంద్రాన్న ఆ టైంలో మంచిగానే అనిపించింది. కానీ ఆయన ఒక్క సన్నివేశానికి రాలేదనేసి ఆయన తప్పుగా మాట్లాడడం అనేది బాగా నాకు నచ్చలేదనమాట. ఏంటి అది ఆ పని చేసుకునేటప్పుడు షూటింగ్లు ఎందుకు అని అన్నాడు. క్యాటరింగ్ చేసుకునేటప్పుడు షూటింగ్లు దేనికి అంటే అన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు షూటింగ్లు చేసుకోరా? మన బతుకు తెరుగు బాగాలేనప్పుడు దీని మీద ఇది 10 రోజులు వస్తుందో 5 రోజులు వస్తుందో ఒక నెలలో షూటింగ్ వస్తుందో రాదు, అప్పుడు మా భుక్తి మా భోజనం జరిగేది ఎట్లా? ఆ బిజినెస్ ఉండబట్టే బతుకుతున్నాం, నా బిడ్డలు ఇద్దరు బతుకుతున్నారు. ఆయనకి చెప్పలేక సరేలేన్నా మీ ఇష్టం అని చెప్పేసుకొని కామ్గా అయిపోయాను అనమాట. మా ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పాను, సరేలే నాన్న వదిలేసాయి. ఆయన బాధ. నేను సున్నితమైన పాయింట్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఆయన సున్నితమైన పాయింట్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను. వదిలేసానన్నా దాని గురించి బాధపడకు. ఆయన బాధపడ్డారు, తిట్టారు, అది ఇది అంతా చెప్పారు, నాకు వదిలేయమని చెప్పాను. ఆ తర్వాత చంద్ర అన్న ఒకసారి ఎదురుపడ్డా కూడా సరిగా మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు? ఆయన కూడా మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు లైట్ కామ్గా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.